ఈ పెయింటింగ్ నేను జై ఔటింగ్కి వెళ్ళిన సీన్ గుర్తుకు తెస్తుంది. అంటే ఎవరో నా ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేయాలనుకుంటున్నారా? తను ఎక్కడుంది? పెయింటింగ్ దగ్గర వెయిట్ చేయమన్నాను సార్. లెట్స్ గో. ఈ ఫారెస్ట్ సీన్ నాకు జైకి తప్ప మూడో మనిషికి తెలియదు. మరి ఎవరు? ఇది నన్ను పట్టుకోవడానికి జై చేసిన ట్రాప్ కదూ. వేర్ ఇస్ షీ పూజ? ఇక్కడే ఉండమన్నాను సార్. Yes, my guessing is right. It's trap. What a plan, Jay. మామ్ మంగా చెప్తే ఏమో అనుకున్నాను. నాకు పెయింటింగ్ కలెక్షన్ అంటే ఇష్టమని తెలిసి నన్ను పట్టుకోవడానికి ఈ ఆర్ట్ గ్యాలరీలో ఇంత పెద్ద సెటప్ చేసావా? హ్యాట్స్ ఆఫ్ టు యూ జై. నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. తను ఎక్కడా? తను నాకు కావాలి. నాకు కూడా నువ్వు కావాలరా. నీ దగ్గరికి వెంటనే వచ్చేయాలనుంది, కానీ అమ్మంగా అడ్డుగా ఉంది. దాన్ని చంపాక నేను నీ దగ్గరికి వస్తాను. తనకి నా పేరు కానీ నా గురించి కానీ చెప్పావా? లేదు సార్, మిమ్మల్ని ఒకరు కలవాలనుకుంటున్నారని మాత్రమే చెప్పాను. అది చెప్పడం ఎందుకు జై? అప్పటి మన రొమాన్స్ ని కళ్లకు కట్టినట్టు పెయింటింగ్ లో చూపించి నువ్వే దొరికిపోయావు. తను నాకు దొరకాలి. తను ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉంటుంది. ఎలాగైనా తను పట్టుకోవాలి. తను బయటికి వెళ్ళకూడదు. వెంటనే ఆ మెయిన్ డోర్ క్లోజ్ చేయమని చెప్పు. గో 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 గో. సెక్యూరిటీ, డోర్స్ అన్ని క్లోజ్ చేయండి. చారి గారు, నిత్య వచ్చిందా? రాలేదు మేడం. మాకంటే ముందే బయలుదేరింది. ఇంకా నిత్య రాకపోవడం ఏంటి? నిత్య వచ్చిందంటే రాలేదు సార్. వచ్చింది చారి. నేను ఇక్కడే ఉన్నాను సార్. నిత్య గారు రాలేదండి. కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు చారి? అక్కడ నిత్య కారు కనిపించట్లేదా? నాకు తెలియకుండా నిత్య గారు ఎప్పుడు వచ్చారు? నీకు తెలియకుండా కాదు, నువ్వు చూడలేదని చెప్పు. ఇంత నెగ్లెక్ట్ గా ఉంటే ఎలా చారి? జై నిత్యని చూస్తే ప్రాబ్లం అవుతుందని నీకు తెలుసు కదా. సారీ మేడం. ఆయన ఎక్కడున్నారు చారి గారు? లోపల ఉన్నారు మేడం. నిత్య కూడా లోపలికి వెళ్ళిందేమో. ఖచ్చితంగా వెళ్ళ ఉంటుందా అంటే ఇక్కడ దాకా వచ్చి బయట వెయిట్ చేయరు కదా. చారి గారు మేడం, ఒకసారి లోపలికి వెళ్ళి నిత్య ఉందేమో చూసిరండి. లోపలంతా వెతకక్కర్లేదు మంగారు. ఎంట్రీలో రిజిస్టర్ ఉంటుంది. లోపలికి వెళ్ళిన ప్రతి విజిటర్ అందులో నేమ్ రాయాల్సి ఉంటుంది. ఆ రిజిస్టర్ చెక్ చేస్తే చాలు. చారి, వెళ్ళి రిజిస్టర్ లో నిత్య నేమ్ ఉందో లేదో చూసిరా. ఓకే మేడం.
ఎస్. ఎస్, గాట్ ఇట్. చరి సార్, నిత్య వచ్చింది. నిత్య గారు ఎలా వస్తారు సార్? వచ్చింది చారి. రిజిస్టర్లో ఎంట్రీ సైన్ ఉంది. లోపల పెయింటింగ్ అడిగింది. షిట్. అండ్ వన్ మోర్ ప్రూఫ్. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయి లోపలికి వచ్చిందా? వచ్చింది సార్. ఎస్ చారి, చెప్పానా నిత్య వచ్చింది. ఇక నా నుంచి నిత్య తప్పించుకోలేదు. కమాన్ 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 నిత్య, ఎక్కడ దాక్కున్నావు? కమాన్. అంతా అయిపోయింది మంగ. మనం తర్వాత బయట పెట్టాలనుకున్న సీక్రెట్ ని జై ఇప్పుడే తెలుసుకోబోతున్నాడు. లేదమ్మా, ఎలాగైనా నిత్యని మనం బయట పడేయాలి. ఎలా తప్పిస్తాం మంగారు? నిత్య లోపలుంది, జై కూడా లోపలే ఉన్నాడు. జైకి తెలియకుండా నిత్య బయటపడ్డం ఇంపాసిబుల్. జై నిత్యని చూడకముందే మీరే నిత్య గురించి చెప్పడం బెటర్. లేదు రానా, అందుకిది టైం కాదు. నిత్యని సేవ్ చేసే టైం కూడా మనకు లేదు కదా ఆంటీ. ఇదంతా నా వల్లే వచ్చింది. నేను జాగ్రత్తగా ఉండుంటే నిత్యగారు ఇలా ఇరుక్కుపోయి ఉండేవారు కాదు. ఈ బుద్ధి ముందుండాలి చారి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాదు. ఏదైనా ఒక పని అప్పగిస్తే కరెక్ట్గా చేయాలి. రానా గారు, చారి గారిని ఏమనకండి. ఆయనంత అజాగ్రత్త పరుడు కాదు, చాలా సిన్సియర్.
ఎక్కడో తప్పు జరిగింది. తను చేసిన తప్పు నిత్యకు ముప్పు అవుతుంది కదా మంగగారు. నాకొక ఆలోచన వచ్చింది. ఏంటి మంగా? ఇలా చేసావంటే నిత్యని కాపాడుకోవచ్చు. వద్దు మంగా, అలా చేస్తే నువ్వు చిక్కుల్లో పడతావు. ఐ థింక్ ఇట్స్ రైట్ థాట్ ఆంటీ. మంగగారు చెప్పినట్టు చేస్తే నిత్యని ఎస్కేప్ చేయొచ్చు. నిత్య గారు బయటపడతారు సార్, కానీ మంగా మేడం గారు దొరికిపోతారండి. ఆ మాత్రం రిస్క్ చేయకపోతే నిత్యని రెస్క్యూ చేయలేము. మీకేంటి సార్, బయట నుండి ఎన్నైనా చెప్తారు. ఏదైనా తేడా జరిగితే మా మేడం గారి కాపురం కూలిపోతుంది. ఏం కాదు చారి గారు, ఏమీ కాదు. నేను మేనేజ్ చేస్తాను. జైకి డౌట్ వస్తే చాలా డేంజర్ మంగా. నిత్యని కాపాడకపోతే అంతకంటే ప్రమాదం కదమ్మా. నిత్య కోసం నిన్ను పడంగా పెట్టలేను మంగా. వేరే దారి లేదమ్మా. ఎక్కువ సమయం కూడా లేదు. తెలిసి ప్రమాదంలోకి దిగటం ఎందుకు మేడం? అమ్మ వద్దని చెప్తున్నా నేనే నిత్యని ఇక్కడికి పంపించాను చారి గారు. అందుకని నీకు నువ్వే శిక్ష విధించుకుంటావు మంగా. నిత్యకి శిక్ష పడకూడదు అంటే తప్పదు కదమ్మా. నా ప్రయత్నం నన్ను చేయనివ్వండి. ఆపై దేవుడున్నాడు. ఇంకోసారి ఆలోచించండి మేడం. ఏంటి చారి, ఆడపిల్ల అయ్యుండి డేర్ చేస్తానంటుంటే వెనక్కి లాగుతారేంటి? వెళ్ళి మంగగారు చెప్పింది చేయండి. నేను లోపలికి వెళ్ళి సిచ్యువేషన్ ఏంటో చూస్తాను. చారి గారు త్వరగా వెళ్ళండి. జాగ్రత్త మంగా. ఎక్కడికి పోతావు చిన్నదానా, నా చూపుల్లో చిక్కుకున్న కుర్రదానా, పిల్లి వచ్చే ఎలక భద్రం, ఎక్కడ దొంగల అక్కడే గచ్చు, నేను వీడని నీడను నేనే, కలలో కదలా మెదిలేయదనీనే. హాయ్ బ్రో. హాయ్, నువ్వేంటి ఇక్కడ? పెయింటింగ్స్ చూద్దామని వచ్చాను. మీరేంటి పాటలు కచేరీ పెట్టారు? ఒకరికి చాకిరో పెడదామని. ఎవరికి బ్రో? కాసేపట్లో నువ్వే చూస్తావు కదా. సారీ, నేను మీ పెయింటింగ్ చూడాలి. పనిష్మెంట్ కూడా చూస్తావు. వాట్ బ్రో? నథింగ్. నీకు ఫోటోలో ఉన్న మనుషులతో మాట్లాడటం ఇష్టం, నాకు లైవ్లో మాట్లాడటం ఇష్టం. నైస్ టేస్ట్ బ్రో. గుడ్ లక్. సీ యూ. ఓకే. నువ్వా? నేనే, నీ ప్రాణదాతని. నువ్వు నా ప్రాణదాతవేంటి? పోనీ ఆపద్బంధం ఉన్నానుకో. వాట్ వాట్ యు మీన్? నేను టైంకి రాకపోయి ఉంటే
నువ్వు జైకి దొరికిపోయేదానివే. నేనొచ్చి నిన్ను సేవ్ చేశాను. అంత లేదు. అవునా? ఎందుకొచ్చావు? నువ్వెందుకొచ్చావు? ఆర్ట్ గ్యాలరీకి ఎందుకొస్తారు? పెయింటింగ్స్ చూడ్డానికి. అలా కనిపించట్లేదే. ఇంకెలా కనిపిస్తున్నాను? జైకి కనిపించకుండా దాక్కున్నట్టు, ఏదో తప్పు చేసినట్టు, దొంగలా. హలో, మైండ్ యువర్ లాంగ్వేజ్. మరి ధైర్యంగా తిరగచ్చు కదా. నీకు సిచ్యువేషన్ తెలుసు కదా. తెలుసు. జై నిన్ను క్యాచ్ చేయాలనుకుంటున్నాడు. ఎరక్కపోయొచ్చి ఇరుక్కుపోయావు. నా హెల్ప్ కావాలంటే అడుగు. జైకి తెలియకుండా ఎస్కేప్ చేస్తాను. నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు. నా అంతట నేనే బయటపడగలను. మరెందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళొచ్చు కదా. అదే నీకు అనవసరం. సో నీకు నా హెల్ప్ అవసరం లేదంటావు. ఒకరి హెల్ప్ ఈ నిత్య ఎప్పటికీ తీసుకోదు. ఓకే, ఇన్ కేస్ నీకు నా హెల్ప్ తీసుకోవాలనిపిస్తే సిగ్గుపడకుండా అడుగు. నేను ఇక్కడే ఉంటాను. బికాజ్ నువ్వు రానా అని పిలిస్తే నేను రాను అంటే బాగోదు కదా. గో టు హెల్. మనం ఇప్పుడు హెల్లోనే ఉన్నాం. నువ్వు ఇక్కడ ఉన్నట్టు జైకి తెలిసిపోయింది. నీకోసం జల్లెడ పడుతున్నాడు. ఆల్రెడీ డోర్స్ క్లోజ్ చేస్తున్నారు. 5 to 10 minutesలో నువ్వు జైకి దొరికిపోక తప్పదు. జై కంట పడకుండా నేను ఎలా తప్పించుకుంటానో చూడు. చూస్తా. నిన్నే చూస్తూ ఉంటా. మేడం, మీరు అడిగింది తెచ్చాను. నేను వెంటనే లోపలికి వెళ్ళాలి. ఎలా వెళ్తావు మంగా? జై చూస్తాడు. పైగా లోపల సీసీ కెమెరాలున్నాయి. అవును మేడం, ఏం చేద్దాం? చారి గారు, మేడం, ఆ పెయింటింగ్ తీసుకురండి. ఎందుకు మేడం? దాన్ని అడ్డుగా పట్టుకుని నన్ను లోపలికి తీసుకువెళ్ళండి. తీసుకురండి చారి గారు. ఆ, జాగ్రత్త మంగా. జైకి డౌట్ రాకుండా మేనేజ్ చెయ్యి. జైకి డౌట్ వచ్చిందంటే నిత్య కంటే ముందు నువ్వు ప్రమాదంలో పడతావు. జై చాలా సీరియస్గా ఉన్నాడు. నేనంతా చూసుకుంటానమ్మా. నువ్వు వెళ్ళి కారులో కూర్చో. నేను లోపలికి వెళ్ళి నిత్యని ఏదోలా బయటికి పంపిస్తాను. ఒకసారి ఇది రివెంట్ చేయండి. చారి ఏం చేస్తున్నాడు అక్కడ?
చారీ సార్ ఏంటిది? పెయింటింగ్ సార్. అది తెలుసు. ఎందుకు తెస్తున్నావు అని అడిగా.